హాయ్ బ్రో. కాలేజెస్ వదిలే టైం కదా, కొంచెం బాగా రష్గా ఉంది. ఈరోజు టైం మిస్టర్ బాగా ఎక్కువైపోతున్నాం మనకు. చాలా మంది చనిపోయారు అనమాట ఆ బైక్ వల్ల. నగరంకి ఒక సాడ్ స్టోరీ ఉంది. నేను బ్లాస్ట్ అయిపోయింది అనమాట. కాంపిటీషన్ దాటేసాను ఏంటి జనాలు లేరు కాబట్టి ఇలా బ్లాక్ చేస్తున్నాను, కానీ ఉంటే అసలు ఇలా చేయకపోతున్నాను. సో హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈరోజు మనం నగరం వెళ్తున్నాం. పాయ అండ్ నాన్ రోటీ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇది చాలా ఫేమస్. మాకు దగ్గరలో ఉన్న ఏదన్నా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ అని చెప్పొచ్చు. నాన్ రోటీ విత్ పాయ చాలా బాగుంటుంది. సో బేసికలీ పాయ వచ్చేసి మటన్ లెగ్ సూప్ అనమాట. చాలా బాగుంటుంది, నాకు ఫేవరెట్ డిష్ అది. సో ఈరోజు నగరం వెళ్ళి అక్కడ తినేసి వచ్చేద్దాం చాలా. అండ్ ఈరోజు నాతో ఒక ఫ్రెండ్ వస్తున్నాడు. ఆ ఫ్రెండ్ నేను కలిసి వెళ్తాం, ఇద్దరం వెళ్తున్నాం. నగరం వచ్చేసి ఇక్కడ నుంచి 10 to 15 kilometers ఉంటుంది. అండ్ నగరంలో ఒక్క చోటనే చేస్తారనమాట. అక్కడ ముస్లిమ్స్ చేస్తారు, ఎవరు చేయలేరు, అంత టేస్టీగా చేయలేరు ఇక్కడ. ఎవరు ట్రై చేయలేదు కూడా అసలు ఇక్కడ. ఇప్పుడు మనం నగరం వెళ్ళాలంటే వై జంక్షన్ దాటాలి, ఆ తర్వాత బాడేశ్వర్ బ్రిడ్జ్ దాటాలి. వెంటనే ఒక దగ్గరలోనే ఉంటుంది నగరం. బాడేశ్వర్ బ్రిడ్జ్ నుంచి ఒక 5 kilometers ఉంటుంది అంతే. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు వెళ్దాం. స్కూల్స్ అండ్ కాలేజెస్ వదిలే టైం కదా, కొంచెం బాగా రష్గా ఉంది. హైవే బాగానే ఉంది, కానీ ఇక మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెనక్కి రావాలి కదా. గుర్తుందా మీకు? ఓడల డ్రైవ్ ఎలా వెళ్ళాం. ఇంకా బీవీసీ కాలేజ్ బట్టల బాలం, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిన్న రోడ్డు. ఈరోజు టైం మిస్టర్ బాగా ఎక్కువైపోతున్నాం మనకు. ఓల్డ్ డ్యూక్స్ రెండు ఒకేసారి సేమ్ మోడల్స్, సేమ్ కలర్స్, సేమ్ సీసీ బైక్స్. నైస్. అసలు నేను డ్యూక్ ఫ్యాన్ బాయ్ అయిందే జన్ 1 వల్ల. దాని బీటింగ్ సౌండ్, దాని రా పవర్, డెత్ మషిన్ అనేవారు ఒకప్పుడు దాన్ని. అంటే ఏబిఎస్ ఉండేది కాదు కదా, ఆ పవర్కి ఎవరు అలవాటు అవ్వలేదు అనమాట అప్పుడు. డ్యూక్ ఇచ్చే అంత రా ఇనీషియల్ టార్క్ బైక్స్ ఎవరు తీసుకోలేదు ఆ టైంలో. సో 390 తీసుకున్న వాళ్ళు అంటే చాలామంది చనిపోయారు అనమాట ఆ బైక్ వల్ల. చాలామంది భయపడేవారు అనమాట బైక్స్ కొనడానికి. అండ్ చూడడానికి ఒక డెత్ మషిన్లా కనిపించేది. అది వెళ్ళే స్పీడ్కి పవర్కి బ్రేక్స్ ఆగేవి కదనమాట. అప్పుడులో అంత ఏబిఎస్ సిస్టమ్లు ఏం లేవు కదా. సో దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అయ్యేవి, బ్రేక్స్ కరెక్ట్ టైం పడకపోవడం వల్ల. సడన్గా తిప్పేస్తారంటే నాకు అర్థం కాదు. కనీసం ఒక సిగ్నల్ ఉండదు, ఏముండదు. వచ్చేసాం బాడేశ్వర్ బ్రిడ్జ్కి. నగరంకి ఒక సాడ్ స్టోరీ ఉంది. నేను ఆల్రెడీ పేరుపాలెం వెళ్ళినప్పుడు చెప్పాను, బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ నగరంకి వెళ్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట. చాలా కాలం క్రితం చిన్నప్పుడు, నేను మేబీ చాలా చిన్నప్పుడు 6th 7th ఆ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా, ఇక్కడ నగరంలో ఓఎన్జీసీ ఉండేది. మరి అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ ఓఎన్జీసీ ఉండేది. ఓకే, బాగానే వర్క్ అయ్యేది, అంతా గ్యాసెస్ అన్నీ జరిగేవి. ఒకరోజు గ్యాస్ లీక్ అయిపోయింది అనమాట. ఎలాగంటే మొత్తం ఒక పైప్ నుంచి లీక్ అయిపోయి మొత్తం దగ్గరగా ఒక ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5కి నైట్ అంతా లీక్ అయిపోయింది. మార్నింగ్ పాపం ఉంటారు కదా టిఫిన్ అండ్ వంటలు కుక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగా స్టవ్ వెలిగించడానికి జస్ట్ అలా ఒక మ్యాచ్ బాక్స్తో అలాగ లైట్ చేశాడు అంతే. ఊరంతా బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఇంక మొత్తం కాలిపోయి, ఇల్లు కాలిపోయి, మనుషులు కాలిపోయారు అందులోనే. అసలు చాలా సాడ్ స్టోరీ అనమాట. చాలామంది చనిపోయారు నగరంలో. ఇప్పటికీ చాలా బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అది. ఇంతమంది చనిపోవడం మా ఏరియాలో ఆ టైంలో అదే ఫస్ట్ టైము. చాలా సాడ్గా అనిపించింది అనమాట. చాలా బాధగా అనిపించింది. చాలామంది చాలా కాలం బాధపడ్డాం.
ఎంతోమంది ఫ్యామిలీస్ చనిపోయారు, అలాగే చాలామంది అలానే నిద్రలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచే ఓఎన్జీసీ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశారు. ఓఎన్జీసీ రావడం వల్ల ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ లాస్ అయితే చాలా అయింది నగరంకి. అదనమాట నగరం సాడ్ స్టోరీ. నగరంలో మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారు, ఐ డోంట్ నో వై. అండ్ ఈ నాన్ రోటీ పాయాలు కూడా ఓన్లీ ముస్లిమ్సే చేయగలరు, వాళ్ళ ఐటమ్ అది, వాళ్ళ డిష్ అనమాట. అది చేస్తే వాళ్ళే చేయగలరు అనమాట. ఈ పాయాలు అన్నీ అంటే చాలా కష్టం. హలీంలు పాయాలంటే చాలా టైంతో కూడుకున్న ప్రాసెస్ అది, వాళ్ళే చేయగలరు అంత టేస్టీగా కొన్ని ఫుడ్స్ని. ఇది ఒక కొత్త హైవే దగ్గరికి వచ్చింది అప్పుడే, ఇంకా రోడ్ వేయాలి, కనెక్షన్ వచ్చింది, మేబీ 1 monthలో అయిపోద్ది. అసలు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, బట్ అంత ఎర్లీ మార్నింగ్ నేను అంత హెవీ బ్రేక్ఫాస్ట్ తినలేను. అంటే పొద్దున్నే మూడు కూడా రాదు తినాలని, బ్లాగ్ చేయాలని కూడా నాకు. అందుకనే ఈ టైం ఎంచుకున్నాను. అసలు మార్నింగ్ వెళ్దాం అనుకున్న 4:30కి లేచాను, కానీ ఆల్రెడీ నైట్ బిర్యానీ తిన్నాను, అది హెవీగా అనిపించి ఇంకా లైట్ తీసుకున్నాం. ఇలా లెఫ్ట్కి వెళ్తే అదో రిసార్ట్స్ అని ఉంటుంది, అది పాడైపోయిందంట, అందుకనే వెళ్ళట్లేదు. ఏమన్నా వాళ్ళు బాగు చేస్తే అప్పుడు వెళ్దాం. చూడండి అలా పెట్టేశాడు అక్కడ. కొంచెం వెనక్కి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఎంత ట్రాఫిక్ అయిపోతుంది చూడండి. వచ్చేసాం నగరం. పెంటమ్మ అని ఒక షాప్ ఉంటుంది, అక్కడే తినబోతున్నాం మనం. చూడాలి అసలు ఉందా లేదో. అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టైంలో ఉంటుంది మరి మార్నింగ్ 4 to 7:30 దాకా ఉంటుంది. టైమింగ్ చెప్పలేము, 7 to మ్యాక్సిమం 4 to 8 దాకా ఉంటుంది. ఈవినింగ్స్ అయితే 3:30కి స్టార్ట్ చేస్తారంట. 3:30 to మేబీ నేను లాస్ట్ టైం వెళ్ళింది 7:38 దాకా ఉంటుంది, కానీ అయిపోవస్తాయి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ టైమింగ్స్లో వెళ్తాను మంచిది. మీకు చూసారా మసీదులు ఎన్ని ఉన్నాయో, ఎక్కువ ముస్లిమ్సే ఉంటారు ఇక్కడ. వెంటమ్మ కనిపించాలి, ఈ పాటికి కనిపించట్లేదు ఏంటి, కాంపిటీషన్ దాటేసాను ఏంటి. ఓకే కనిపించింది. అదిగో పెంటమ్మ, ఆయనే బాగా చేస్తారు, బాగుంటుంది. బాగా బిజీగా ఉందేమో, అదిగో చూసారా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అదిగో ఇందులో చేస్తారనమాట. ఆ లోపల ఇలా చేసి వాటిని రొటేషన్ చేసి అందులో పెట్టి కాలుస్తారు. చూపిస్తాను మీకు ఫుడ్ కూడా. ఇలాగా పార్సల్ అయితే ఇలా ఉంటుంది, చూసారా, ఓల్డ్ వింటేజ్ స్టైల్. అదనమాట, అలా చేస్తారు. ఇలా ఉంటుంది రెస్టారెంట్. అది అక్కడ పాయ ఉంటుంది, అందులో పాయ చేస్తాం. అసలు మార్నింగ్ టైమ్స్ అయితే ఇలా ఉండదు అనమాట, ఫుల్ రష్గా ఉంటుంది. అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తారన్నాను కదా, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఈ టైంకి వచ్చాం. నేను మార్నింగ్ టైం వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు, మన పేరుపాలెం వెళ్ళినప్పుడు బీచ్కి. అప్పుడు అర్థమైంది మార్నింగ్ టైమ్స్ వస్తే మనకి బ్లాగ్ చేసే టైం ఉండదు అండ్ చాలా క్లమ్జీగా ఉంటుందని. అండ్ షాప్ కూడా చూసారు కదా చాలా చిన్నది, సో అందుకని టైం ఫిక్స్ చేసుకున్నాను స్నాక్ టైం కింద. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా బ్లాగ్ తీసుకోవచ్చు అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఖాళీ దొరుకుతుంది అందుకని. ఓకే, సో ఇదన్నమాట నాన్ రోటీ. ఇలా ఉంటుంది, కొంచెం లైట్గా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. పాయల్లోకి అలాగా వీటిని ఇలా ఓపెన్ చేసుకుని మోటో బ్లాక్ ఇలా తీసి వీటిని ఇలా తీసి ఇందులో నంచుకొని తింటాం అనమాట. నానబెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నువ్వు కూడా కనిపించేటట్టు కట్టినా అందులో నానబెట్టేస్తాం, ఇంకా బాగుంటుంది.
కింద పక్కన ఉంటున్నాం ఫస్ట్ టైం. అదే నాన్ రోడ్డు కాంబినేషన్ ఎవరికైనా పెట్టారో కానీ ఒక రకం ఉంటుంది. నా ఫ్రెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం అంట తిన్నాం. ఎలా ఉంది విజయ్? కాసేపు ఉంచుకో, నానబెట్టుకో, అప్పుడు ఇంకా బాగుంటుంది. అసలు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్తో వద్దాం అనుకున్నాను కానీ బిజీగా ఉంటుంది కదా, సో ఇబ్బంది అవుతుందేమో అనుకుని ఇద్దరు వచ్చాం అనమాట. లేకపోతే చాలామంది వస్తా అన్నారు. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది. పాయ చాలా టేస్టీగా ఉంది. ఎందుకో అలాగే నానబెట్టుకుందంటే బాగుంటుంది అన్నమాట. అలాగే ఒక 2 పీసెస్ నాన్ రోటీ ప్లస్ పాయ 50, చాలా రీజనబుల్. నాన్ వెజ్ పాయ ఎవరు ఇస్తున్నా చెప్పండి, అది కూడా విత్ 2 నాన్ రోటీస్తో. అంటే మళ్ళీ ఇక్కడ పిచ్చి కూరలని ఉంటాయి, అవి కూడా బాగా తింటాం. ఫేమస్. జనాలు లేరు కాబట్టి ఇలా బ్లాగ్ చేస్తున్నాను కానీ ఉంటే అసలు ఇలా చేయకపోతున్నాను. ఆయన అంట ఖాదర్ హుస్సేన్ పెంటమ్మ, ఆయన పేరు మీద పెట్టినట్టున్నారు. ఎంతన్నా 100 అనుకున్నాను, 80 అంట. డన్ వేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఆయన ఇన్ఫ్లుయెన్సరే, కంటెంట్ క్రియేటర్. ఆయన పేరు ఏదో ఉంటుందబ్బా, మర్చిపోయాను. ఆయన అండ్ వాళ్ళ వైఫ్ కూడా మైక్ పెట్టుకున్నారా, అదే ఎక్కడికి వెళ్ళొచ్చు అంటారు. సో గాయస్ అదనమాట బ్లాగ్. నీకు నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనమాట. ఎప్పుడు ఫుడ్ గురించి కానీ అలాగా బ్లాగ్ చేయలేదు, మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా వచ్చిందో, అండ్ మీరే కామెంట్ చేసి చెప్పాలి. సో మీకు ఈ ఫుడ్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. పాయ అండ్ నాన్ రోటీ vlog, Nagaram vlog. Hope you guys gonna like it. So see you guys in the next video. Krishnan Sujal signing off. Bye bye.